బ్రో పవన్ కళ్యాణ్ గారు అయితే రూల్ పెట్టారు, అంటే ఎవరికైనా అదే పద్ధతి, ఎంత పెద్ద నిర్మాత అయినా నా సినిమాకైనా అదే పద్ధతి అని చెప్పారు. అసలు ఏ విషయంలో అంటే ఈ మధ్య కాలంలో ఏదైనా పెద్ద సినిమా వచ్చినప్పుడు పెద్ద పెద్ద నిర్మాతలు కావచ్చు, పెద్ద పెద్ద హీరోలు కావచ్చు, సో వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు సపరేట్గా వెళ్ళి ప్రభుత్వాన్ని కలవడం కావచ్చు, సో వాళ్ళ సినిమాల కంటే టికెట్ల పెంపు కోసం మాట్లాడడం కావచ్చు, ఇదంతా కూడా మనం చూస్తున్నాం రీసెంట్గా పుష్ప సినిమా దగ్గర నుంచి అన్ని సినిమాలకు కూడా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన సినిమా వస్తుందని కాదు, ఇప్పటి నుంచి వాళ్ళ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వంలో అన్ని విధానాలు కూడా రూల్స్ ప్రకారమే జరగాలి. ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు డెసిషన్ తీసుకుంటాం, మాకు ఓన్గా మేము ఇదంతా కూడా అనుకుంటామంటే ఇంకా ప్రభుత్వాలు ఉండడం ఎందుకు, న్యాయస్థానాలు ఉండడం ఎందుకని ఆయన ఉద్దేశం అనుకోవచ్చు. సో ఖచ్చితంగా ఓన్లీ సినిమాలనే కాదు, ఖచ్చితంగా మన సామాజికంగా మన సొసైటీలో ఏవైతే జరుగుతున్నాయో అన్ని విషయాల పట్ల కూడా ప్రతి ఒక్కటి రూల్స్ ప్రకారమే, గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే ఖచ్చితంగా జరగాలని అయితే ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు రీసెంట్గా చెప్పిన ఆయన మాటలు ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే హరిహర వీరమలు సినిమా కూడా అదే పద్ధతి మెయింటైన్ చేయాల్సిందే. సో ఇప్పటి వరకు ఎవరికి వాళ్ళు నిర్మాతలు డైరెక్ట్గా వెళ్ళి సొంతంగా వాళ్ళు ప్రభుత్వంతో మాట్లాడడం, సో ఇదంతా కూడా చూసాం. అయితే ఇప్పటి నుంచి ఇదంతా కూడా ఖచ్చితంగా మారిపోవాల్సిందే. సో ఇప్పుడు తెలుగు చలనచిత్ర మండలి అనేది ఒకటి ఉంది. సో ఎవరైనా కూడా వాళ్ళ సినిమాకి టికెట్ల పెంపు కోసం కావచ్చు, ఇంకా వేరే ఇష్యూస్ కోసం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా ఈ మండలి ద్వారానే వెళ్ళి కలవాల్సిందే. ఎవరికి వాళ్ళు సొంతంగా వెళ్ళి మాట్లాడుకుంటామంటే లేదు. ఇప్పుడు రాబోయే నా సినిమా హరిహర వీరమలు సినిమా కూడా దానికి సంబంధించిన నిర్మాత మండలి ద్వారానే వెళ్ళి ప్రభుత్వాన్ని కలవాల్సిందే. సో ఇందులో తన మన భేదాలు అంటూ ఏమీ ఉండవు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రూల్స్ అన్నప్పుడు ప్రతి ఒక్కరికి రూల్సే. అండ్ ఏదో మా ఇంట్లో ఉన్న వాళ్ళకి రూల్స్ సపరేట్ కానీ, బయట ఉన్న వాళ్ళకి రూల్స్ సపరేట్ కానీ ఈ విధంగా ఉండవు. సో అది చిన్న సినిమా కావచ్చు, ఎంత పెద్ద సినిమా కావచ్చు, అది మన రీజనల్ సినిమా కావచ్చు, లేకపోతే పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న సినిమా కావచ్చు, అందరికి కూడా ఇదే రూల్ ఇప్పటి నుంచి వర్తిస్తుంది అనే విధంగా అయితే ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా విపరీతంగా టికెట్ల రేట్లు పెంచేయడం కావచ్చు, ముఖ్యంగా ఇప్పుడు థియేటర్లో ఏదైతే మనము ఇంటర్వెల్స్ అంటే తినే వస్తువులు కావచ్చు, లేకపోతే కూల్ డ్రింక్స్ కావచ్చు, వాటి విషయంలో కూడా థియేటర్ యాజమాన్యం మల్టీప్లెక్స్లు కావచ్చు ఇష్టం వచ్చిన రీతిలో వాటిని రేట్స్ అనేవి చాలా హైగా పెంచేస్తున్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్లో మాత్రం ఇంకా ఫ్యామిలీ అందరూ కూడా కలిసి ఒక మాల్ అంతా కూడా విజిట్ చేయడానికి అక్కడ సరదాగా వస్తుంటారు కాబట్టి, సో కొంతమంది అంటే అందరూ కూడా డబ్బులు ఉన్న వాళ్ళు ఉండరు, ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, అందరూ కూడా సినిమాలు చూడాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఇలాంటి హై ధరలు చూసి కనీసం తినడానికి తీసుకునే వస్తువుల ధరలు కూడా హైగా పెంచేస్తున్నారు కాబట్టి రాని పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఎప్పుడైనా మనకు ఫోన్లోకి ఎప్పుడు వస్తుంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కో ఎప్పుడు వస్తుంది, అప్పుడే చూద్దాంలే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ విధంగా ఎప్పుడు కూడా జరగకూడదు. సో ఇప్పుడు దీంతో పాటు అలాంటి విషయాల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా అన్నింటినీ సక్రమంగా మెయింటైన్ చేయాలనే విధంగా ఆయన చెప్పాడు. సో మొత్తానికి హరిహర వీరమల సినిమా వస్తుంది, దానికి విపరీతంగా పెంచేస్తాం, వేరే సినిమాలకు తక్కువ చేస్తామంటే లేదు. సో నా సినిమాకైనా ఎవరి సినిమాకైనా కూడా ఒకటే రూల్ అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది.